చూస్తే బద్దెన గారి పద్యం ఒకటి కూడా మూర్ఖుల యొక్క తీరును తెలుపుతుంది ఈ పద్యం. నవరస భావాలంకృత కవితా గోష్ఠియును మధురగానంబును దాన వివేకి ఎంత చెప్పినా చెవిటికి సంకూదినట్లు సిద్ధము సుమతి. అంటే మూర్ఖులకు శృంగారాది నవరసములతోడను భావములతోడను అలంకరింపబడిన కవిత్వ ప్రసంగమును మిక్కిలి విరసంపైన పాటయును ఎంత తెలియజేసినను చెవిటి వాటికి శంఖమునూదినట్లే. శ్రమ వృధాయగునే కాని అటువంటి వారికి అర్థము కాదు. థ్యాంక్ యూ.